ఇప్పుడే నేను లోపలికి వస్తూ విన్నా దినేష్ గారిని పైకి పిలుస్తూ ఆయుష్ విద్యార్థులు ఎంత ధ్యానంలో మునిగిపోయి ఉంటారంటే దినేష్ గారిని కాస్త ధ్యానేష్ కుమార్ చేసేసారు. వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ గారు, రిజిస్ట్రార్ రాధికారెడ్డి గారు, సాయి సుధాకర్ గారు, నిర్మలా జ్యోతి గారు, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆయుష్ విద్యా సంస్థల విద్యార్థులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మీరందరూ 4.5 సంవత్సరాల పాటు ఆయుష్ కాలేజ్లో చదువుతారు, హౌస్ సర్జన్ చేస్తారు, డాక్టర్లుగా అవుతారు. అయితే నేను ఎంట్రన్స్ రాసి మీరు రావాలి, నేను ఏ ఎంట్రన్స్ రాయకుండా నాకు ఒక అవకాశం వచ్చింది. కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆయుర్వేద కాలేజీలో 4 సంవత్సరాల పాటు నేను ఉన్నాను. హాస్టల్లో, తిరుపతి హాస్టల్లో నేను ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ పనులు చూస్తున్నప్పుడు తిరుపతి కేంద్రంగా నా జూనియర్లు అక్కడ ఉండేవాళ్ళు. ఫ్రీగా భోజనం పెడతారు, వసతి కల్పిస్తారనే ఉద్దేశంతో అక్కడ 4 సంవత్సరాల పాటు తిరుపతి ఆయుర్వేద కాలేజీలో ఉన్నా. అది ఆయుర్వేద కాలేజీతో నాకున్న అనుబంధం విద్యార్థి దశ నుంచి. చాలా సంతోషంగా ఉంది. చాలా చిన్న ప్రయత్నమే, కానీ అది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అలోపతిక్ డాక్టర్స్తో పాటు ఆయుష్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా హౌస్ సర్జన్స్కి 3 నెలల సంవత్సరం 1000 పెంచడం కానీ, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి ఆల్మోస్ట్ 10,000 రూపీస్ స్టైఫండ్ పెంచడం కానీ, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ 8,000 to 8,500 స్టైఫండ్ పెంచడం అనేది సందర్భంగా మీ అందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. ఎందుకు ప్రయత్నం చేస్తున్నామంటే ఆయుష్ అనేది ఆయుర్వేద కానీ, హోమియో కానీ, సిద్ధ కానీ, న్యాచురోపతి కానీ, చివరికి యునాని కానీ ఏ మెడిసిన్ సిస్టమ్స్ కూడా తక్కువ కాదు అని చెప్పే ప్రయత్నం. మన మునులు, ఋషులు, మన పూర్వీకులు వారి అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద ఏంటయ్యా భారతదేశంలో అంటే అది ఆయుష్, ఆయుర్వేద, సిద్ధ, న్యాచురోపతి. ప్రపంచంలో ఎక్కడ లేదు, ముందు మన దగ్గర నుంచి మొదలైంది. అయితే కాలక్రమేణా ఎందుకో వీటిని విస్మరించి మోడర్న్ మెడిసిన్ పై పోతున్నాం, అలోపతి మెడిసిన్ పై పోతున్నాం. ఇప్పుడు దినేష్ గారు చెప్పారు, ప్రపంచమంతా మళ్ళీ ఇప్పుడు మనం విస్మరిస్తున్న ఈ ఇండియన్ మెడిసిన్ సిస్టమ్ వైపు మళ్ళీ వస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ప్రివెంటివ్ కేర్ అనేది ప్రపంచ దేశాలకు ముఖ్యమైనది. వ్యాధి బారిన పడి అది ముదిరి అనారోగ్యానికి గురై అస్వస్థతకు గురై ఇబ్బందులు పడకుండా దాని ముందుగానే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునే దిశగా ఆయుష్, ఆయుర్వేద కానీ, యోగా కానీ, ప్రాణాయామం కానీ ఉంది. కానీ దాంట్లో భాగంగానే ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా ఆయుష్ను ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను మొదలు పెట్టడమే కాకుండా ఈ యోగాని కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడం కోసం ఆయన తన ప్రయత్నాల ద్వారా జూన్ 21 యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మొదలు పెడితే ఇవాళ 190 దేశాలు జూన్ 21 నాడు ఇవాళ యోగాను ప్రాక్టీస్ చేస్తున్నారు. మన ఇండియన్ మెడిసిన్ సిస్టమ్స్కి ప్రపంచంలో గడుస్తున్న ఆదరణ ఏంటనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రివెంటివ్ వాళ్ళకి అర్థమైపోతుంది, యోగా చేయడం వల్ల, ప్రాణాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు, అనారోగ్యం బాగా పడకుండా కాపాడుకోవచ్చు అని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. కాబట్టి ఇవాళ అన్ని దేశాలు మన భారత్ వైపు చూస్తున్నాయి. అందుకని ఆయుష్ పెద్దపీట చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఆ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలి. నిన్ననే మన కేంద్ర ప్రభుత్వం ఆయుష్ కింద స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద మన రాష్ట్రానికి 166 కోట్లు ఎందుకు చేస్తున్నామంటే ఆయుష్ను స్ట్రెంథెన్ చేయాలి. మీరు ఆలోచిస్తే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఈ 10 సంవత్సరాల్లో 161 కోట్లు మంజూరైతే ఆయుష్ కింద 161 కోట్లు 10 సంవత్సరాల్లో మంజూరైతే ఈ ఒక్క సంవత్సరంలోనే మనం 165 కోట్లు 166 కోట్లు తీసుకోవాలి ఒకే ఒక సంవత్సరం. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో కూడా మొత్తం
దానికి ముందుగా చూస్తే మీరు గతంలో యోగాంధ్ర మన 11th ఇంటర్నేషనల్ యోగా డే జరిగినప్పుడు ప్రధానమంత్రి గారు స్వయంగా ఇక్కడికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా యోగా డేని మనం ఏ రకంగా నిర్వహించాము, కొన్ని లక్షల మందిని ఒకే సింగిల్ వెన్యూలో యోగా ప్రాక్టీస్ చేసేలా చేసాం. దాదాపు 2.5 కోట్ల మందిని ఈ రాష్ట్రంలో ఒకే రోజు ఒకే సమయంలో యోగా ప్రాక్టీస్ చేసేలా చేశామని, దాని ద్వారా అవగాహన కల్పించడం కాకుండా యోగా చేయడం వల్ల ప్రాణాలను ఏ రకంగా రక్షించవచ్చు, ఏ రకంగా ఆరోగ్యంగా ఉండవచ్చు అనే విషయాన్ని కూడా ప్రపంచ దేశం విస్తుపోయేలా చేసాం. అనేక రకాల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వచ్చాయి.